గత కొన్ని రోజులుగా అరబ్ దేశాల్లో ఎండ ఏ స్థాయిలో ఉందో మనం చర్చించుకుంటూనే ఉన్నాం. అరబ్ దేశాల్లో ఉన్న ఎండ వేడికి అక్కడ వాహనాలు పార్క్ చేసి ఉన్నా కూడా తగులబడిపోతున్నాయి. ఎండలో 5 నిమిషాలుంటే చనిపోయేంత వేడి ఉంది. కొన్ని పదుల సంఖ్యలో జనాలు అక్కడ మృతి చెందారు. అత్యంత దారుణమైన పరిస్థితులున్న అరబ్ దేశాల్లో 60 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదు అవుతున్నట్లుగా స్థానిక వాతావరణ శాఖ చెప్పుకొచ్చింది. ఇంత వేసవి కాలంలో కూడా ఒక ఇల్లు చాలా కూల్గా ఉంది. ఆ ఇంట్లో ఒక్క ఏసీ ఆన్ చేయకున్నా కూడా ఇల్లు చాలా కూల్గా చలికాలంలో ఉన్నట్లుగా ఉంది. దానికి కారణం ఆ ఇల్లు అంతా కూడా పచ్చని పొదలను దుప్పటిలా కప్పుకొని ఉండడం. ఇది అద్భుతంగా అంతా అభివర్ణిస్తున్నారు. ఇలాంటి ఆలోచన ఇతడికి రావడం చాలా అభినందనీయం. ముందు చూపుతో ఇతడు చేసిన పనికి అంతా ఫిదా అవుతున్నారు. ఆ ఇంటి యజమాని ఆలోచనలకు అంతా కూడా సెల్యూట్ చేస్తున్నారు. ఉష్ణోగ్రతను నియంత్రించేందుకు అతడు చేసిన పనిని అభినందించకుండా ఉండలేం. ఎందుకంటే ప్రస్తుతం అక్కడ ఉన్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో ఏసీలను -డిగ్రీలో పెట్టినా కూడా అవి మనిషి తాపంను చల్లార్చడంలో విఫలమవుతున్నాయి. ఇక వేడికి ఏసీలు కూడా త్వరగా చెడిపోతున్నాయి. దాంతో ఇతడు చేసిన పని గొప్పదని అంతా ప్రశంసిస్తున్నారు. గతంలో కూడా ఇలాంటి ఇల్లును మనం చూశాం, కానీ ఇది ఏకంగా చెట్ల పొదలతో నిండి ఉండడం వల్ల వాటికంటే ఎక్కువగా చల్లదనమును ఇస్తుంది. ఇలా పొదలు కాకుండా ఇంటి చుట్టూ పచ్చని చెట్లు ఉన్నా కూడా ఇంట్లో ఏసీ అక్కర్లేదు. అందుకే చెట్లు పెంచాలి. సో ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి మీ ఫ్రెండ్స్కి మా వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. అలాగే మీ కామెంట్స్ మాకు చాలా అవసరం. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయగానే మీకు కనబడే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోకండి. ఎప్పటికప్పుడు మా లేటెస్ట్ వీడియోలు మీకు అందాలి అంటే తప్పకుండా బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మరొక టాపిక్తో మా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. హాయ్ అండి, నేను మీ జబర్దస్త్ ఆటో పంచ్ రాంప్రసాద్. నేను మీ వరలక్ష్మి. హలో అండి, నేను మీ సుడిగాలి సుధీర్. హాయ్ హలో, నేను మీ కామెడియన్ కుమార్ స్వామిని. హలో, నేను మీ జబర్దస్త్ ముక్కా వినాష్. హలో అండి, నేను మీ చిత్రలేఖ. హాయ్, నేను మీ మచ్చి మాధవి.